హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 22వ భాగాన్ని వినేద్దాం. వసు ఇంక ఊరుకో అని కోడల్ని సముదాయించింది. అత్తమ్మ, నేను ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఇంత సంపాదిస్తున్నానన్న గర్వం నాకెందుకు అత్తమ్మ? ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు ఉండదు, కానీ మన ప్రేమే కదా శాశ్వతంగా ఉండేది. ఎందుకత్తమ్మ ఆయన ఒక్కసారి అలా మాట్లాడతారు? వాడికి ఏమైందో మరి, నువ్వు ఏడవకు, ముందు వెళ్ళి పడుకో అంది. అది కాదత్తమ్మ, మరి నేను ఆయన కోసం చాలా ప్లాన్ చేసుకున్నాను, కానీ ఆయన అన్నీ చేద్దు, నీకు నేనున్నాను కదా, హెల్ప్ చేస్తాను, ముందు నువ్వు వెళ్ళి పడుకో అని రంగం అనగానే వసంతి ఏం మాట్లాడలేదు. రూమ్ లోపలికి వచ్చింది. బెడ్ మీద పడుకునున్నాడు వసంత్. మౌనంగా చాప తీసుకొని కింద వేసుకొని పడుకుంది, కానీ తనకి ఏడుపు ఆగటం లేదు. టైం చూసింది 9:30. మరో గంటలో అతను పనికి వెళ్తాడు. తన మాట విని మానడు అని తెలిసి తనలోని తానే బాధపడింది. చాలాసేపు ఏడ్చి ఏడ్చి పడుకుందే, కానీ నిద్ర పట్టలేదు. అలారం పెట్టుకోవడంతో వెంటనే మెలకు వచ్చింది వసంత్కి. గబగబా లేచి పని బట్టలు ఫోను తీసుకుని కింద పడుకుని ఉన్న వసుని చూసి పనికెళ్ళాడు. అప్పటికే పని వాళ్ళందరూ వచ్చారు. ఏంటి ఈరోజు అందరూ హుషారుగా ఉన్నారు? నువ్వు రాగానే మాకు 1000 ఏనుగుల బలం వచ్చింది వసంత్, నీకోసమే చూస్తున్నాం, మొదలు పెడదామా? ఈరోజు మనకి తెలిసి 1 గంట అవుతుంది అని పని అయ్యేసరికి అన్నారు. 1 గంట వరకు ఎందుకు, ఆడుతూ పాడుతూ తొందరగా చేసుకుందాం అని మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ పని చేస్తున్నారు. వసంత్ బస్తాలు మోస్తూ వాళ్ళు వేసే జోకులకి తెగ నవ్వుకుంటున్నాడు. వసంత్, ఏంటి అంజీ, కాస్త తాడివరా? ఇస్తున్నాను అంటూ తాడి తెచ్చి అంజీకిచ్చాడు. ఏంటి వసంత్, చేతికి ఉంగరం పెట్టావు? ఎప్పుడు కొన్నావు? బంగారపు ఉంగరమా? చాలా బాగుందే అని అంజీ అనగానే వసంత్ తన చేతిని చూసి షాక్ అయ్యాడు. ఉంగరంపై లవ్ సింబల్ ఉండి వివి అని లెటర్స్ చూసి షాక్ అయ్యాడు. ఏంట్రా వసంత్, ఈరోజు సాయంత్రం బయటికి ఎక్కడికైనా వెళ్ళావా ఏంటి? ఉంగరం పెట్టుకున్నావు? పనికొచ్చే టైంలో తీయటం మర్చిపోయావా? వాళ్ళ మాటలు వింటూనే ఆలోచనలో పడ్డాడు. వసంత్ రావాలి అని పిలిచేసరికి బస్తాలు మోయటం మొదలుపెట్టాడు. అరగంటలో పని పూర్తయింది. ఓనర్ వచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చాడు. వసంత్ డబ్బులు లెక్కపెట్టి జోబులో పెట్టుకుని ఫోన్ తీశాడు. టైం చూశాడు. 2 నిమిషాలు తక్కువ 12. ఉంగరం కోసం ఆలోచిస్తూ రంగమ్మ ఫోన్ కాల్ చేశాడు. రంగమ్మ ఫోన్ వసు దగ్గరుంటుంది అని వసంత్కి తెలుసు. అతని ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్న వసు లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకొని, హలో వసు, నా చేతికి ఉంగరం ఉంది, చూస్తుంటే బంగారపు ఉంగరంలా ఉంది, అసలు నా చేతికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అని వసంత్ మాట్లాడుతూ ఉంటే, హ్యాపీ బర్త్డే వసంత్ అని కన్నీళ్లతో చెప్పి వసు ఫోన్ కట్ చేసింది. షాక్ అయ్యాడు వసంత్. వసు ఎందుకు పని మాని అని రిక్వెస్ట్ చేసిందో, మీతో టైం స్పెండ్ చేయాలని ఎందుకు అడిగిందో క్లియర్గా అర్థమైంది వసంత్కి. మరోసారి రంగమ్మ ఫోన్కి కాల్ చేశాడు. కోపంగా ఫోన్ కట్ చేసింది వసు. వసంత్కి అర్థమైంది ఉంగరం వసునే పెట్టి ఉంటుందని. గబగబా పని బట్టలు తీసి నార్మల్ డ్రెస్ వేసుకుని అందరికీ బాయ్ చెప్పి ఇంటికొచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ పార్క్ చేసి తన గదికొచ్చాడు. మంచంపై కూర్చుని ఏడుస్తూ ఉంది వసు. భార్యని చూడగానే మనసు చివుక్కుమంది. డోర్ లాక్ వేసి వేగంగా వసు దగ్గరకొచ్చి ఆమెని మీదకి లాక్కుని పెదవుల్ని అందుకున్నాడు. ఏడుస్తూ అతని వీపుపై కొట్టింది, అయినా వదలలేదు. 15 గంటల వరకు ముద్దుని కొనసాగించాడు. ఏడుస్తూ వసంత్ కళ్ళలోకి చూసింది. మెల్లగా ఆమె పెదవుల్ని వదిలి గుండెలకి హత్తుకున్నాడు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది వసు. సారీ వసు, ఆర్తిగా చెప్పాడు. అంతే. వెంటనే వసంత్ని వెనక్కి నెట్టి, నాతో మాట్లాడేవంటే చంపేస్తాను, పో పనికి. 24 గంటలు అదేగా పెళ్ళాం, వెళ్ళి దానితోనే కాపురం చేసుకో. ఎప్పుడు లేనిది వసు తనతో గొడవ పడేసరికి మనసులోని నవ్వుకున్నాడు. అది కాదు వసు, ఆపింకా, నీ తీయని మాటలతో నన్ను కూల్ చేయాలని చూడకు. ఎన్ని రోజులైంది నువ్వు నన్ను పడుకొని కంటి నిండా నీళ్లతో అడిగింది. బాధపడ్డాడు వసంత్. వస్తావు, క్షణం కూడా తీరిగ్గా కూర్చోవు, షాప్కి వెళ్తావు, రాగానే భోజనం చేసి టీవీ చూసి 1 గంట పడుకొని నైట్ టైం కూడా పనికి వెళ్ళి ఎప్పుడూ 2 గంటలకు వస్తావు. ఎప్పుడు వస్తావా అని పిచ్చిదానిలో చూస్తున్నాను నేను. డబ్బు సంపాదించు, కోట్లు దాయి అని అడగడం లేదుగా. కాస్త ప్రేమే కదా ఆశిస్తున్నాను. నా దగ్గర ప్రేమ చూపించే టైం కూడా నీ దగ్గర లేదు. ఇలా అయితే కష్టం అండి. 24 గంటలు పని అంటే ఎలా అండి? భార్యకి ఇచ్చే టైం భార్యకి ఇవ్వాలి కదా. ఏమన్నా అంటే కోపం కదా మీకు? మీకంటే 4 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను పొగరుతోనే కదా నాకు దూరంగా ఉంటున్నావు అని వసు అనగాని వసంత్కి నోట మాట రాలేదు. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. వసు తన మాటలు తనకి తిప్పి కొడుతుందని ఊహించలేదు. ఆ ఉంగరం మీకోసమే కొన్నాను, పుట్టినరోజు చేద్దామని ప్లాన్ చేసుకున్నాను, కానీ మీకు నాతో గడిపే టైం ఎక్కడిది? వెళ్ళండి అని, పని ఆగిపోతుంది అని వసు ఏడుస్తూ అనగానే వసంత్ బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. కానీ వసుకి కోపం తగ్గడం లేదు. నాతో మాట్లాడుకు, పోయి పని చేసుకో అని చాపపై పడుకుంది. ఇంకా ఎంత చెప్పినా వినదని స్నానం చేసి వచ్చి తలుపు లాక్ చేసి బట్టలు వేసుకుని వసు పక్కన పడుకున్నాడు. ఏడుపు ఆపటం లేదు వసు.
ఏడు పాపుతావా ఒక్కటి పీకనా అన్నాడు. అతని మాటలకి కోపంగా వెనక్కి తిరిగి, అదొక్కటే కదా మిగిలింది, కొట్టు. కొడతావు, నేనంటే నీకు లోకవు కదా నీకు, నిన్ను అంటూ ఆమెని దగ్గరకు తీసుకుని అరగంట వరకు బుజ్జగించి లాలించి వసు కోపం పోగొట్టి ఆమెని మీదకి లాక్కున్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది వసు. ఆమె షాక్లో ఉండగానే ఆమె పెదవుల్ని అందుకుని తన పని మొదలుపెట్టాడు. వదులు, నన్ను ముట్టుకోకు. నీకు ఇప్పుడు ప్రేమ వచ్చింది కాబట్టి దగ్గరికి తీసుకున్నావు, లేదంటే నన్ను గాలికి వదిలేసేవాడివి కదా. కోపం రప్పించుకు వసు. ఎందుకంత కోపం నీకు? ఎన్నిసార్లు చెప్పాను సారీ, అయినా సరే ఎందుకు నీకు కోపం తగ్గడం లేదు అన్నాడు. ఎందుకంటే అని వసంత్ మెడ చుట్టూ చేతులు వేసి, ప్లీజ్ అండి, ఒక 2 రోజులు మీతో సరదాగా గడపాలనుంది. మనం ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దామా? సరే వెళ్దాం, కానీ ఒక 10 రోజులు ఓపిక పట్టు వసు. ఈ ధాన్యం కట్టుబడి అవ్వగానే మనం సరదాగా బయటికి వెళ్దాం, సరేనా? మాట తప్పవు కదా? నేనెప్పుడన్నా మాట తప్పానా? గోమగా అన్నాడు వసంతి చెంపల్ని ముద్దాడుతూనే. తమరెందుకు మాట తప్పుతారు? ఆ టైంకి అన్నీ మరిచిపోయి పనికి వెళ్తారు. ఎవరికి తెలీదు మీకోసం అంటూ వసంత్ నడుం దగ్గరికి ఇచ్చింది. నీకు బాగా అలసైపోయాను నేను, అయిపోయావు అంటూ ఆమెని అల్లుకుపోయాడు. తెల్లవారింది. రోజు కంటే ముందుగా లేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసుకుంది వసు. ఇల్లంతా ధూపం వేసి వసంత్ గదికొచ్చింది. ఏవండి ఏంటి వసు? లేవండి, గుడికెళ్ళాలి కదా అని వసంత్ చేతికి టవల్ ఇచ్చి అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టి బయట వరండాలోకి వచ్చి వసంత్ కోసం పాయసం వండి మరో స్టవ్ పై టిఫిన్ సిద్ధం చేసింది. రెడీ అవి బయటకు వచ్చాడు వసంత్. వసు కొనిచ్చిన ఉంగరం, మెడలో చైన్ వేసుకుని సింపుల్గా రెడీ అవి బయటకు వచ్చాడు. వైట్ కలర్ షర్ట్ పైన లైట్ బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. సావిడి దగ్గర నుంచి వచ్చిన రంగమ్మ పెద్ద కొడుకుని చూసి మురిసిపోయింది. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంది. థ్యాంక్స్ అమ్మ అని దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు. ఏమండి, పాయసం తీసుకోండి. అత్తమ్మ, మీరు కాఫీ తీసుకోండి. పొద్దున్నే మీ ఆవిడ నీకోసం వంటలు మొదలు పెట్టేసిందారా? ఇప్పుడే చెబుతున్నాను, ఈరోజు అసలు మీరు బయటికి వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉండాలి అని ఆర్డర్ పాస్ చేసింది వసు. ఉండకేం చేస్తాను, ఉంటాను తల్లి అని పాయసం తింటున్నాడు. కానీ రేవంత్ కోసమే ఆలోచిస్తున్నాడు. నా పుట్టినరోజు నాడు వీడు అందరికంటే ముందే విష్ చేసేవాడు. ఈరోజు ఏంటి ఇంకా రాలేదు అనుకుని రేవంత్ గది వైపు చూశాడు. వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు అనుకుని పాయసం తిని రంగమ్మతో మాటలు కలిపాడు. వసు వంట చేయడం మొదలుపెట్టింది. రెడీ అవి బయటకు వచ్చాడు రేవంత్. రజనీ కూడా లేచి ఫ్రెష్ అవి కాఫీ పెట్టి రేవంత్కిచ్చి అతని పక్కనే సోఫాలో కూర్చుంది. ఈరోజు ఏంటన్నయ్యా పనికెళ్ళలేదు? కొత్త బట్టలు, బంగారం పెట్టుకున్నావు? వదినా, నువ్వు ఊరెళ్తున్నారా? నవ్వుతూ అడిగాడు. తన తమ్ముడి మాటలకి మనసులోనే చిన్నగా నొచ్చుకున్నాడు. అన్నయ్య మాట్లాడు. ఏం మాట్లాడతాడ్రా? అన్నయ్య పుట్టినరోజు కూడా నీకు గుర్తులేదా అని రంగం అనగానే రేవంత్ షాక్ అవ్వాడు. అవును, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదా, నేనెలా మర్చిపోయాను? అన్నయ్య సారీ అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని వసంతిని హత్తుకున్నాడు. వేరే కాపురం పెట్టగానే అన్నీ మర్చిపోతున్నాడు నా చిన్న కొడుకు అంటూ సెటైర్ వేసింది రంగమ్మ. ఆ మాటకి రజనీకి కోపం వచ్చింది. అబ్బా నువ్వు ఊరుకో అమ్మా, స్కూల్లో వీడికి కాస్త వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, మర్చిపోయి ఉంటాడులే. ఈరోజు స్కూల్ లేదు కదా, ఇంకా బయట తిరుగుడే అయ్యగారికి. అత్తమ్మ, మీరు మీ అబ్బాయి వంకతో నన్ను అంటున్నారా? అలా అనిపిస్తే నేనేం చేయను తల్లి. అయినా నేను రేవంత్ అంటే నీకెందుకు పొడుచుకొస్తుంది? అబ్బా అమ్మ, రజనీతో ఎందుకు? కానీ ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కదా, మనం టెర్రస్ పైన సాయంత్రం సెలబ్రేట్ చేద్దాం, ఏమంటావు? నువ్వు ఎలా అంటే అలానేరా, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని రంగమ్మ గదికెళ్ళింది. రేవంత్, ఏంటన్నయ్యా? మీ వదిన నా పుట్టినరోజు కానుకగా ఉంగరం కొనిచ్చిందిరా, తన చేతికున్న ఉంగరం చూపిస్తూ అన్నాడు. అన్నయ్య, నిజంగానే వదిన నీకు కొందా? ఆశ్చర్యంగా అడిగాడు. అవునరా, మీ వదిన మిషన్ కుట్టే డబ్బులు అమ్మకిచ్చి నాకు ఉంగరం కొనమని చెప్పింది. సూపర్ అన్నయ్య, నిజంగా వదినికున్న తెలివి నా పెళ్ళానుకుంటే ఎంత బాగుండేది. ఎప్పుడు చూసినా దీనికి నోరు ఇచ్చుకొని పడిపోవడం తప్ప ఏమీ తెలీదు. గొనుక్కుంటూ రజనీని చూశాడు. అప్పటికే రజనీ ముఖం అసూయతో నిండిపోయింది. ఏంటో ఇది గంటకు ఒకలా ఉంటుంది అని వసంతి ఇచ్చిన పాయసం తీసుకున్నాడు. రజనీ, పాయసం తీసుకో. ఇప్పుడే కదా వసు కాఫీ తాగాను, కాసేపు ఆగి తింటానులే. సరే రజనీ, ఈరోజు నువ్వు వంట ఏమీ చేయకు, నువ్వు మరిది గారు ఇంట్లో అందరం కలిసే తిందాం. ఆల్రెడీ నేను వంట చేసేసాను, నువ్వు వంట చేయకు, టిఫిన్ కూడా మా దగ్గరే, సరేనా? రేవంత్ కేసు చూసి సరే వసు అలానే. ఇంతలో రంగమ్మ బయటకు వచ్చి తన చేతిలో ఉన్న పేపర్స్ వసంత్ చేతిలో పెట్టింది. అందరూ ఏమీ అర్థం కాకుండా చూశారు. ఏంటమ్మా ఇది? నిన్న బట్టల షాప్కి వెళ్ళి ఓనర్తో మాట్లాడి నీ పేరున స్థలం కొన్నాను అని రంగమ్మ అనగానే అందరూ షాక్ అయ్యారు. స్థలమా?
అవును, నిన్న సాయంత్రమే కొన్నాను. ఓనర్ గాను అన్ని విషయాలు మాట్లాడారు. స్థలం ఉంటే మంచిది నాన్న. రేపు మీకు పుట్టే పిల్లలకైనా ఉంటుంది కదా. పేపర్స్ జాగ్రత్తగా పెట్టు వసు. సరే అత్తమ్మ అని వసు పేపర్స్ పట్టుకుని లోపలికెళ్ళింది. రేవంత్ రజనీకి విషయం క్లియర్గా అర్థమైంది. రంగమ్మ నిన్న బట్టల షాప్కి ఎందుకు వచ్చిందో. రజనీ రేవంత్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చి గది తలుపులు మూసి, చూసావా నీ కళ్ళ ముందే మనల్ని ఎంత దూరం పెట్టారో. దూరమా? ఏమంటున్నావు రజనీ? కోపంగా చూశాడు. కోపం కాదు, ఉంగరం కొట్టున్నానని మీ వదిన కనీసం నీతో ఒక మాటైనా చెప్పిందా? కనీసం ఒరే చిన్నోడా, మీ అన్నయ్యకి స్థలం కొట్టున్నానని కనీసం అత్తమ్మైనా మీతో ఒక మాట అయినా చెప్పిందా? అంటే అంతా పరావాలం అయిపోయావా మనము అని రజని అనగానే రేవంత్ బాధపడ్డాడు. ఏంటి రేవంత్, ఏం మాట్లాడవు? అతని భుజాన్ని కదుపుతూ అంది. అలా ఎందుకు ఆలోచిస్తావు రజని? సరే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. మీ అమ్మ స్థలం కొన్న విషయం నీ దగ్గర ఎందుకు దాచింది? నేనంటే గిట్టదు కదా. మరి నువ్వు తన కొడుకువే కదా, నీకు మాట చెప్పాలి కదా. నువ్వే కదా అంటావు ఇంట్లో ఏం చేసినా కొన్న అమ్మ అన్నయ్య నాకు తెలియకుండా చేయరని. మరి స్థలం కొనటం చిన్న విషయం కాదు కదా. ఇంకా మీ వదిన నిన్ను అన్నయ్యలా చూస్తుందంటారు, ప్రతి విషయం చెబుతుందంటారు. మరి అంత సీక్రెట్గా బంగారు కొనివ్వటం ఏంటి? మనమేమన్నా వాళ్ళ మీద పడి ఏడుస్తామా? ఎవరైనా బాగుంటేనే కదా మనం చాలు అనుకుంటాం. నువ్వు అపార్థం చేసుకోకు రజని అన్నాడు. అపార్థం చేసుకుంటుంది నేను కాదు, మీరు. నా అన్న వాళ్ళే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. చివరికి మనకి తెలియకుండా మీ అమ్మ మీ అన్నయ్యకి ఆస్తిపాస్తులు బాగానే వెనకేసుకుని వస్తుంది. ఎటు చూసినా మనమే కదా ఒంటరి వాళ్ళం. మనకి మాత్రం తోడుగా ఎవరున్నారు చెప్పండి? ఇకనైనా వాస్తవంలోకి రండి, లేదంటే చాలా నష్టపోతారు. నాకు తెలిసి స్థలం ఏమీ అంత తక్కువ రేటుకి రాదు. ఇక్కడ తక్కువ రేటు చేసుకున్నా కనీసం 3 లక్షల వరకు అవుతుంది కదా. అంత డబ్బు మీ అమ్మకి ఎక్కడిది? మీ అన్నయ్య వదిన ఇచ్చారంటే అది లేదు కదా. ఇకనైనా మీరు జాగ్రత్తగా అన్నీ కనిపెట్టుకుని ఉండండి. ఒక రకంగా మీ అన్నయ్య కొన్న స్థలంలో మీకు వాటా ఉంటుంది. కొన్నది మీ అమ్మ కాబట్టి మీ అన్నయ్యకే కదా, మీకు కూడా ఇవ్వాలి. మీ పుట్టినరోజు వస్తుంది కదా, చూస్తాను అప్పుడు మీ వరకు ఎలా చేస్తుందో మీ అమ్మ. అప్పుడు కానీ తేడా రావాలి. ఆ స్థలం కోసం నేను ఫైట్ చేస్తాను. అబ్బా, ఇప్పుడు ఏమైందని నీ చాదస్తాం? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పెంట పెట్టాలని చూస్తావు. అవును, నా భర్త కోసం ఆలోచించడం కూడా తప్పే కదా మీకు అని కోపంగా బయటకు వచ్చింది వసు తల్లిదండ్రులు వచ్చారు. అత్తమామల్ని చూడగానే వసంత్ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. ఎలా ఉన్నారు అల్లుడు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నావు రేవంత్ అని వరలక్ష్మి అనంత్ ఇద్దరు అందరినీ పలకరించారు. బాగున్నాం మామయ్య, కూర్చోండి. వసు డ్రింక్ తీసుకొనిరా. సరే అండి అని వసు వెళ్తుంటే, నువ్వు కూర్చో అక్క, రాక అమ్మా నాన్న వచ్చారు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి ఏం కావాలో నేను చూస్తాను అని తనే వాటర్ డ్రింక్ అన్నీ తెచ్చిచ్చింది. వసు ఆశ్చర్యపోయింది. రంగమ్మ అయితే నవ్వుకుంది. ఈ ముచ్చట ఎన్ని రోజులో ఎందుకో తేడా కొడుతుందే అనుకుంది. రేవంత్ మాత్రం మనసులోని ఆనందపడ్డాడు. తిక్కదైనా నా పెళ్ళం మంచిదే అనుకున్నాడు. ఎప్పుడొచ్చారు తమ్ముడు? ఇప్పుడే అక్క. బాగున్నారా? బాగున్నాం తమ్ముడు. ఏంటి విశేషాలు అంటూ కూర్చుంది రంగమ్మ. ఏమింది వదిన, అంతా మామూలే అని కాసేపు మాట్లాడుకున్నాక అనంత్ తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి, అమ్మా వసు. ఏంటి నాన్న? అల్లుడికి మెడలో వెయ్యమ్మా. ఏంటి నాన్న ఇది? మా తరపున మీ ఆయనకి మేమిస్తున్న చిన్న కానుక అని గొలుసు తీసి వసు చేతికిచ్చారు. షాక్ అవింది వసు. నాన్న, ఇది ఎప్పుడు చేయించారు? కనీసం నాతో ఒక మాట అయినా చెప్పలేదు అంటూ గొలుసు చూసి మనసులోనే ఆనందపడింది. కానీ అంత డబ్బు తన తండ్రికి ఎలా వచ్చిందనే ఆలోచనలో పడింది. అనంత్, ఎందుకు ఇవన్నీ? నీకు ఇంకా పెళ్లి చేయాల్సిన ఆడపిల్ల ఉంది కదా. ఇప్పుడు పెట్టమని ఎవరు అడగలేదు కదా, ఖర్చెందుకు అనంత్? పర్వాలేదక్క, అయినా నేనేదో సంతోషం కొద్ది పెట్టాను, కాదని అనకండి అని అనంత్ అనగానే ఎవరూ ఏం మాట్లాడలేదు. వసు ఆ గొలుసు వసంత్ మెడలో వేసింది. ఎందుకో రజనీకి అది చూసి జీర్ణించుకోలేకపోయింది. పైగా వసంత్కి బంగారం, స్థలం, డబ్బుకి లోటు లేకపోవడం తనకి ఎక్కడలేని అసూయ పుట్టింది. కాసేపటికి అందరూ కలిసి గుడికెళ్ళి వచ్చారు. భోజనం చేసి రజనీ రేవంత్ తమ గదికెళ్లారు. అనంత వరలక్ష్మి రంగమ్మతో కలిసి సేవడి దగ్గరికి వెళ్లారు. వసంతి తమ గదికొచ్చారు. బట్టలు మార్చుకుని టీషర్ట్ షార్ట్ వేసుకుని కూర్చునున్నాడు. వసు, ఏంటండి? గొలుసు ఉంగరం ఇవన్నీ లోపల పెట్టు. ఏమైందండి? కాసేపు ఉంచుకోవచ్చు కదా. వద్దు వసు, ఎవరి చూపు ఎటువంటిదో కూడా తెలీదు అని వసు చేతిలో బంగారం పెట్టి బెడ్ మీద వాలాడు. లాకర్లో అవన్నీ జాగ్రత్తగా పెట్టి వసంత్ పక్కన పడుకుంది. అమ్మ స్థలం ఎలా కొన్నది వసు? నాకు అసలు తెలియదండి. ఈరోజు మీ చేతికి పేపర్స్ ఇవ్వగానే షాక్ అవ్వాను. అయినా అమ్మకు అంత డబ్బు ఎక్కడిది? ఒకవేళ మన డబ్బుతో కానీ కొనుండొచ్చు. డబ్బులు పాడు చేయటం ఎందుకని అత్తమ్మ ఇలా స్థలం కొనుంటారులేండి. అదే అవి ఉంటుంది వసు. కానీ మామయ్య గారు ఎందుకు గొలుసుకున్నారు? మొన్ననే కదా బ్రాస్లెట్ కొన్నారు. వాళ్ళు సంతోషంగా పెట్టారు కదండి, కాదని అనకండి. మీ చెల్లికి ఇంకా పెళ్ళవ్వాలి కదా వసు. పైగా వచ్చి అల్లుడికి బంగారం అన్నీ పెట్టాలి కదా.
మీ నాన్నగారికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఒక్కరే కదా కష్టపడాల్సింది అని వసంత్ మాట్లాడుతుంటే వసు ఆలోచనలో పడింది. వసు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, కాస్త నీరసంగా ఉంది అని వసంత్ ఎదపై తల వాల్చింది. నేను దూరంగా ఉంటే అదిగో నన్ను పట్టించుకోవడం లేదు, ముట్టుకోవడం లేదు అంటావు. తీరా దగ్గరగా ఉంటే ఇదిగో నీరసం అంటావు. ఇంకా ఎలానే బాబు నీతో? ఇది ఆ నీరసం కాదండి, ఎందుకో తెలీదు, కడుపు నొప్పిగా ఉంది. రేపే డేట్ టైం అండి, బహుశా అందుకేమో. అంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకే నెత్తిన అన్ని పనులు పెట్టుకుంటావు? కసిరి వసు కడుపు మీద కొబ్బరి నూనె రాసి ఆమె తల నిమిరాడు. వెంటనే నిద్రలోకి జారుకుంది వసు. ఆమె పడుకుందని తలుపు జారేసి తన అత్తమామలతో మాట్లాడదామని సావిడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెనకే రేవంత్ చేతిని పట్టుకుని వెళ్ళింది రజని. వసై, ఎందుకే పడుకోవటం మానేసి ఈ టైంలో సావిడి దగ్గరికి తీసుకెళ్తున్నావు? మీకేం తెలీదు, పదండి అని వెళ్ళింది. కూర్చోండి అల్లుడు గారు. పర్వాలేదు మావయ్య, చిన్న అమ్మాయికి సంబంధం కుదిరిందా? అవును బాబు, వచ్చి చూసి వెళ్ళారు. అమ్మాయి నచ్చిందన్నారు. కట్న కానుకలు మాట్లాడాలని ఫోన్ చేశారు. నేను మంచి రోజు చూసుకుని వస్తామని చెప్పాం. నాకు తెలిసి వచ్చే బుధవారం అక్కడికి వెళ్ళాలి. ఆ టైంకి మీరు పనులు చూసుకుని తప్పకుండా రావాలి. నువ్వు చెప్పకపోయినా మేము వస్తాంలే అనంత్. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? తాపీ మేస్త్రి అక్క. వెనక ముందు ఎవరూ లేరు, ఉన్నది వాళ్ళ అమ్మ. అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చింది. సొంత ఇల్లు, పొలం అన్నీ ఉన్నాయి. పైగా అబ్బాయి కూడా అమ్మాయికి బాగా నచ్చాడు అని అనంత్ అన్ని విషయాలు చెప్పగానే రంగమ్మ, వసంత్ ఆనందపడ్డారు. పోనీలే మావయ్య, మంచి రోజు చూసుకుని వెళ్దాంలే. ఈ విషయం వసుకు తెలుసా? లేదు బాబు, వెళ్లే ముందు చెబుదామని ఆగాను. అమ్మా, నా పేరున స్థలం కొన్నది మావయ్య. కొనే ముందు కనీసం నాతో ఒక మాట అయినా చెప్పలేదు. ఏంటక్క, ఈ చుట్టుపక్కల స్థలం కొన్నావు, ఏంటి విశేషం? నవ్వుతూ అడిగాడు అనంత్. రజని రేవంత్ భుజాన్ని గోకుతూ, చూడండి, మీ అన్నయ్యకి స్థలం కోసం తెలియకుండా ఉంటుందా? మరీ వెర్రి వాళ్ళని చేస్తున్నారు. వసూనే అనుకున్నాను, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా బుర్రలేని వాళ్ళే అంటూ హేళన చేసింది. చురుగ్గా చూశాడు రేవంత్. కోపం కాదు, ముందు ఆ మాటలు వినండి అని చెవి అటుకేసి వేసింది. అదేం లేదు తమ్ముడు, చీటీ డబ్బులు అందాయి. పెద్దోడిని నేను అసలు చదివించలేదు. చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యత తీసుకుని అప్పులన్నీ తీర్చుకొని వచ్చాడు. పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టమన్నాను, కానీ వసంతి ఒప్పుకోలేదు. తమ్ముడిని చదివించాక వాడికంటూ ఉద్యోగం రావాలి కదా, అప్పుడు కూడా ఆ డబ్బులన్నీ రేవంత్కే పెట్టాడు. వీడి కష్టార్జితం అంతా బాకీలకి, ఇంట్లో ఖర్చులకి, తమ్ముడు చదువుకి, రేవంత్ పెళ్లికే పెట్టాను తప్ప వీడికంటూ ఏమీ కొనలేదు. అందుకే ఇప్పుడు కూడా వీడికి నేను సాయం చేయకపోతే ఒక తల్లిగా వీడి జీవితాన్ని నేనే నాశనం చేసినట్టు అవుతుంది. అమ్మా, నువ్వు ఉండు నాన్న, నువ్వు చెప్పు అనంత్. స్థలం కొనడం మంచిదే కదా. వసంత్, రేవంత్ ఇద్దరూ సపరేట్గా ఉంటున్నారు. చెప్పాలంటే ఇద్దరికీ చోటు సరిపోవడం లేదు. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది కదా. నీ ఆలోచన మంచిదే అక్క. ఇప్పుడు రేవంత్ అయినా వసంత్ అయినా ఇద్దరిలో ఎవరు ఒకరు ఇల్లు కట్టుకోవాలి. లేదంటే పిల్లలు పుట్టాక ప్లేస్ సరిపోదు కదా. ఆ ఆలోచనతోనే కొన్నాను అనంత్ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రజని రేవంత్ చేతిని పట్టుకుని పక్కకు లాక్కొచ్చి, విన్నావా? విన్నాను. ఆ అమ్మ చేసింది మంచి పనే కదా. దేవుడా, నా మొగుడికి ఎందుకు నువ్వు తెలివివ్వలేదు అని రేవంత్ చేతిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి గదిలో కూర్చోబెట్టింది. అసలు నీ బాధ ఏంటే? నన్ను పడుకొని ఇవ్వకుండా ఎందుకు అలా తిప్పుతున్నావు? ప్లీజ్ 2 నిమిషాలు నా మాట వినండి. నిద్ర లేచి బయటకు వచ్చిన వసంతి కాస్త తలంతా బరువుగా అనిపించడంతో సోఫాలో కూర్చుంది. రజని రేవంత్ మాటలు తన చెవికి సన్నగా చేరుతున్నాయి. అబ్బా, చెప్పే, ఏంటి నీ గోల అంటూ విసుగ్గా చూశాడు రేవంత్. నాది గోల్లాగే కనిపిస్తుంది. ఎందుకు నువ్వు చెప్పిన మాట వినవు? మీ అమ్మ మనల్నే కదా ఎరుసుగా చూస్తుంది. మా అమ్మ ఎందుకు ఎరుసుగా చూస్తుంది? అసలు నీ బాధ ఏంటే? మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు కాబట్టి స్థలం కొన్నానంటుంది. అంటే మరి నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు. చదివించింది మీ అన్నయ్యే, కాదని అనను. మరి ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు మీ అమ్మని చూడాల్సింది ఎవరు? మనమే కదా. అంటే మీ అన్నయ్య ఒక్కడే చూస్తాడా? అన్నయ్య ఒక్కడే చూస్తే నేనెందుకు? అన్నయ్యకి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది కదా. మీ ఇద్దరికి మీ అమ్మ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు నీ మీద కూడా మీ అమ్మకి బాధ్యత ఉండాలి కదా. అంటే నీ ఉద్దేశం ఏంటే? నీకు అర్థం కావడం లేదా? మీ అమ్మకి మీ అన్నయ్య మీద ఉన్న ఇష్టం నీ మీద లేదు. వసంతి ఆ మాటలకి మనసులోనే నొచ్చుకుంది. మీ అన్నయ్యకి కొన్నప్పుడు నీకు స్థలం కొనాలి కదా. మనకి పిల్లలు కలుగుతారు కదా. ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు? పొద్దున బంగారం దగ్గర మీ వదిన బుద్ధి చూసావు కదా. ఇప్పుడు కల్లారా మీ అమ్మ బుద్ధి చూసావు. ఇప్పుడైనా మన కోసం ఆలోచించు. మా అమ్మ, అన్నయ్య, వదిన అంటూ చంకలు గుద్దుకోకు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. లేదంటే ఇలానే ఒకరిని ఒకలా మరొకరిని ఒకలా చూస్తారు. ఏదేవైనా అత్తమ్మ నీ విషయంలో నేను తక్కువగా చూస్తే నేను అస్సలు సహించను. నాకు నువ్వు ముఖ్యం అంటూ రేవంత్ ఎదపై వాలి కంటతడి తెచ్చుకుంది. భార్య మాటలకి మనసులోనే బాధపడ్డాడు రేవంత్. రజని అన్నట్టు అమ్మకి నేనంటే ఇష్టం లేదా అనుకుని ఆలోచనలో పడ్డాడు.
ఆ మాటలు విన్న వసంతి రజనీపై ఎక్కలేని కోపం తెచ్చుకుంది. గొడవ పడడం ఎందుకని తన గదికి వచ్చి కూర్చుని, రజనీలో మార్పు వచ్చిందనుకోవడం అంతా నా భ్రమ. తన మాటలకి రేవంత్ మనసు మారదు కదా. పైకి నవ్వుతుంది కానీ మనసులో మా మీద ఎంత అసూయ. ఛ, ఎవరైనా మంచి మాటలు చెబుతారు కానీ ఈ అమ్మాయి అత్తమ్మ గురించి ఇలా చెడుగా చెప్పి రేవంత్ మనసు మార్చుతుందేమో. అనంత వరలక్ష్మి ఆ రోజు సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోయారు. రేవంత్ టెర్రస్ పైన వసంత్ బర్త్డే సెలబ్రేట్ చేశాడు కానీ వసంతి స్థిమితంగా ఉండలేకపోతుంది. వసు వసు అంటూ రజని అన్ని పనులు చేయటం, నవ్వుతూ మాట్లాడడం సహించలేక అందరూ భోజనం చేయగానే తన గదికి వచ్చి పడుకుంది. తెల్లవారింది. ఎప్పట్లానే ఎవరి విధులకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు వసంత్కి పని లేదు. వసుని తీసుకుని బయటికి వెళ్ళాడు సినిమా చూద్దామని. ఎందుకంటే ఇప్పుడు సినిమాకి మనం సరదాగా బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా. వసు, ఈ రోజు అంతా నీతోనే ఉంటాను అని సడన్గా బైక్ ఆపాడు. ఏమైందండి బైక్ ఆపారు? ఒకసారి అటు చూడు అని హోటల్ వైపు చూపించాడు. రాజుతో కలిసి నవ్వుతూ మాట్లాడుతుంది రజని. ఏవండి రజనీయేనా? నమ్మలేక అడిగింది. రాజ్ రజని చేతులు పట్టుకొని మాట్లాడడం చూడగానే వసంత్ చేతి పిడికిలు బిగుసుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.